అంతే నాకు చాలన్నప్పుడు నీ పేరేంటంటే నా పేరు యాకోబు అంటే నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి ఇశ్రాయేల్ అనబడుతుందని చెప్పాడు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవునితో అంటుకట్టబడిన వాళ్ళు, దేవుడు ఆశ్రయించిన వాళ్ళు. ఆ బిడ్డల ద్వారా ప్రపంచానికి ఈ సర్వాధికారైన ఎల్లరికమైన దేవుడు అందరికి పరిచయం అవ్వాలి. ఈ యొక్క మరి పరలోక తండ్రి అందరికి తెలియపరచబడాలి. అంటే ఎవరైనా ఒకరిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్న జనాంగమే ఇశ్రాయేల్ జనాంగం. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తానేనండి, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మార్చబడ్డారో, దేవుని బిడ్డలుగా ఎవరైతే చేయబడ్డారో, దేవుని బిడ్డలుగా ఎవరైతే హత్తుకున్నారో వారంటే సాతానికి భయంకరమైనటువంటి పగ, భయంకరమైనటువంటి పగ. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళని ఏ విధంగానైనా పతనం చేయాలా, ఏ విధంగా పాడు చేయాలా, ఏ విధంగా సమస్యలు సృష్టించాలా, ఏ విధంగా వారిని అధోగతి పాలు చేసి ఆనందించాలి, సంతోషించాలనుకుంటాడు. అందుకని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద వాడు కన్ను పడింది. పూర్వకాలం నుంచి కూడా అనేక మంది శత్రువులు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అనేక పర్యాయములు యెరూషలేము కొట్టబడుతూనే ఉందంట. కొట్టబడుతూ అనేకమైన వ్యాధులకు గురి అవుతూనే ఉంది. 70 సంవత్సరములది భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మీ ప్రజలం కదా, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం కదా, మీరు ప్రత్యేకపరిచారు కదా, మా పితృడైనటువంటి యాకోబు ద్వారా మీరు ఆశీర్వదించి ఇశ్రాయేలు జనాంగాలను మీరు పిలిచారు కదా, మీరు వాగ్దానం చేశారు కదా. ఏమని వాగ్దానం చేశారు తెలుసా? మేము ఇశ్రాయేలు ఉంటున్నప్పుడు మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటో తెలుసా? కీర్తన గ్రంథము 121వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 121వ కీర్తన 4వ వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. నువ్వు వాగ్దానం చేశావు కదా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని. ఈ రోజున ఇదిగో 70 సంవత్సరంలో ఆ పట్టణం అంతా పాడుగా మార్చబడిపోయింది కనుక నువ్వు వాగ్దానం చేసావయ్యా, మమ్మల్ని కాపాడేటప్పుడు నువ్వు కునుకు నిద్రపో అని చెప్పున్నావు కనుక తండ్రి, మరలా మాకు ఎప్పుడు విమోచన, మా యెరూషలేముకి ఎప్పుడు విమోచన, మా యెరూషలేము మళ్ళీ ఎప్పుడు విమోచించబడుతుంది? ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు తెలుసా? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని ఒక్కసారి మనం గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే 9వ అధ్యాయము 18వ వచనములో మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము, నీ గొప్ప కరికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంలో సృష్టించము. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే నీ పేరు పెట్టబడిన పట్టణము, నీ పేరు పెట్టబడినటువంటి ఈ యొక్క పట్టణము. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నీ పేరు పెట్టబడిన పట్టణం అంటున్నాడు. అది ఒక పట్టణానికి ఆయన పేరు పెట్టబడిందంట. ఎవరు పేరు పెట్టబడింది? సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పేరు ఇక్కడ పెట్టబడింది. ఏం పేరు పెట్టబడింది? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాన్ని యెరూషలేము అంటారు. ఏం పేరు అంటారండి? అందరు చెప్పాలి గట్టిగా. ఏం పేరు? యెరూషలేము అంటారు. యెరూషలేము అనే పేరు దానియేలు చెప్తున్నాడు, నీ పేరు అంటున్నాడు. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం అంటున్నాడు. ఆహా, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం అంటే ఆ పట్టణానికి కూడా పేరేంటి? యెరూషలేం. మనం సాధారణంగా యెరూషలేం అని పిలుస్తున్నాం. మనం సాధారణంగా పిలుస్తున్నాం యెరూషలేం అని పిలుస్తున్నాం. యెరూషలేం అనేది ఆయన పేరట.
ఆ పేరు పెట్టబడిన పట్టణమట, దీన్ని కాపాడమని అడుగుతున్నాడు. ఎందుకు ఆ పేరేంటో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా రండి. యెరూషలేము అనే పేరుకి అర్థం ఏంటంటే యా. ఏంటండి? యా. నేను ఒక మాట చెప్తాను, నేను అంటాను, మిగతా మీరు అనండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలండి, హల్లెలూయా. హల్లెలూయా అంటే సకల స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఎవరికి? యాకి. హల్లెలూయా. హల్లెలూయా అంటే తండ్రి. చప్పట్లు కొడదాం అందరూ కూడా. యా అంటే తండ్రి. మరి తండ్రి ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు. అందుకని రుహా ఏమంటారండి? రుహా. రుహా అంటే పరిశుద్ధత. తర్వాత ఆయన సమాధానం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? సమాధానం కలిగిన వాడు. షాలేం. అందుకనే యా ప్లస్ రుహా ప్లస్ షాలేం ఇది ఈక్వల్ టు యెరూషలేము. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దానియేలు అంటున్నాడు, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము, ఇది కాపాడుము. మేము ప్రార్థన చేస్తున్నాం.